We are going to the most expensive hotel in Hyderabad. మమ్మీ వాళ్ళ ఇంట్లో ఫస్ట్ టోస్టీని డ్రాప్ చేసేస్తున్నాం. చాలా మందికి డౌట్ ఉంటుంది, మీరిద్దరు బయటికి వెళ్తే టోస్టీ ఎక్కడ ఉంటుంది? సో యవియా అండ్ ఇక్కడ సమ్మర్ అండ్ బోల్ట్ కలిస్తే అంతే, ఇంకా 10 minutes వాళ్ళతో ఆడుకోవాల్సిందే. ఆ తర్వాతనే ఎక్కడైనా వెళ్ళగలుగుతాం. Stay. Why are you fighting with each other? No fighting. Good boy. Good girl. Toasty best good. దీనికి చెప్పకపోతే మళ్ళీ నాతో మాట్లాడదు వచ్చిన తర్వాత. ఓకే డాగీస్, బాయ్ బాయ్. We are going for a lovely stay. నేను ఈ సర్ప్రైజ్ గేమ్ లో నీకన్నా 1 step ముందు అయిపోయాను. ఇప్పుడు నువ్వే నన్ను తీసుకెళ్దాం అనుకున్నావు ఈ ప్రాపర్టీకి, కానీ నేను తీసుకెళ్ళిపోతున్నాను. చెప్పాలంటే ఈ సర్ప్రైజ్ నేను తన బర్త్డేకి ఇక నెక్స్ట్ 2021లో ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాను. బట్ తనే ఇప్పుడు ఆల్రెడీ ప్లాన్ చేసేసి. There it is guys, nestled amongst the old city of Hyderabad. This is the property that we are going to be staying in. It is the Taj Falak Nuha Palace, you guys. Woohoo! So guys, ఒక 5-minute drive ఉంటుంది. ఈ ప్యాలెస్ వచ్చేసి హైదరాబాద్ సిటీకి 2000 feet above లో ఉంటుంది. దిస్ ఇస్ ద గ్రాండ్ ఎంట్రన్స్. సో వీ ఎంటర్ ఫ్రమ్ హియర్ అండ్ దీని తర్వాత ఒక చిన్న డ్రైవ్ ఉంటుంది, విచ్ ఇస్ జస్ట్ అబౌట్ ఫర్ 5 minutes. ఆ తర్వాత మనం మెయిన్ ప్యాలెస్ ఎంట్రన్స్కి వచ్చేస్తాం. దిస్ ఇస్ ద గ్రాండ్ ఎంట్రన్స్ గైస్, ఓన్లీ ఎంట్రన్స్, ఇది మెయిన్ ప్యాలెస్ కాదు. ఇక్కడ నుంచి మళ్ళీ మనం ప్యాలెస్ వైపు వెళ్ళాలి. ఇది వచ్చేసి మా రాయల్ రైడ్ గైస్, a chariot with handsome horses. సర్ప్రైజ్ లో ఇంకో ముందడుగు వేసేసావు నువ్వు. బా సూపర్ ఉంది కదరా. నేను ఇంతకు ముందు ఇక్కడికి వచ్చాను ఫర్ లంచ్కి వచ్చావు కదా ఫ్యామిలీతో? లేదు, హైటీకి వచ్చాను. ఫస్ట్ టైం కమింగ్ ఫర్ అ స్టే. Hunting chariot which is there in the display there. Wow. It's the original one. రిసెప్షన్లోనే ప్యాలెస్ లైబ్రరీ కూడా ఉందండి. అండ్ దీంట్లో మోర్ దెన్ 6000 బుక్స్ ఉన్నాయి ఇన్ 9 different languages. ఈ సీలింగ్ మొత్తం వాల్నట్ వుడ్తో చేశారండి. క్యాన్ యూ బిలీవ్ దాట్?
చెక్ ఇన్ అయిపోయిందండి అండ్ వీఆర్ గోయింగ్ టువర్డ్స్ అవర్ రూమ్. ద స్టాఫ్ హియర్ ఇస్ సో ఫ్రెండ్లీ. నా చేతుల నుంచి కెమెరా తీసి ఆయనే రికార్డ్ చేస్తున్నారు. సో బిల్లి గారికి పని తగ్గిపోయింది. ఎంటర్ అయిన వెంటనే వేరే లోకంకి వెళ్ళిపోతున్నట్టుందండి. ద సౌండ్స్, ద బ్యూటిఫుల్ వాటర్ ఫ్లోయింగ్, ఫౌంటైన్స్, మొత్తం అట్మాస్ఫియర్ ఇస్ సో రాయల్ అండ్ రొమాంటిక్. వాట్ అ కాంబినేషన్. రూమ్కి వెళ్ళే ముందు వీ డిసైడ్ టు గో ఫర్ లంచ్, ఎందుకంటే ఆల్రెడీ చాలా లేట్ అయిపోయిందండి. ఇట్స్ ఆల్మోస్ట్ 2:50. సో ఇక్కడ 2 రెస్టారెంట్స్ ఉన్నాయండి, 1 ఇండియన్ అండ్ 1 ఇటాలియన్. మేము వెళ్తున్న రెస్టారెంట్ ఈస్ కాల్డ్ అదా అండ్ ఇట్ ఈస్ ద నిజామీ ఇండియన్ కైండ్ ఆఫ్ క్యూజిన్ దట్ దే సర్వ్ హియర్. టోటలీ ఆస్ట్రల్ ఉందండి. ఇలా మొత్తం ఇన్సైడ్ వ్యూ ఈ స్టేది ఎప్పుడు సెపరేట్గా ఉంటుంది, కానీ దిస్ ఈజ్ లైక్ సమ్ అదర్ ఎక్స్పీరియన్స్ ఉంది. oh my god, నేను నిజంగా ఒక రాయల్ నిజాం లాగా ఫీల్ అవుతుంది. నువ్వు ఏదైనా ఆర్డర్ చేసేయచ్చు, ఓకేనా? బికాజ్ నేను తీసుకున్న ప్యాకేజ్ అన్నీ ఇంక్లూడెడ్. సో వీ కెన్ హ్యావ్ ఎనీథింగ్ యూ లైక్. యూఆర్ ఫ్రీ టు చూస్. ఏం తాగుతున్నావు? ఎగ్జాక్ట్లీ నవాబ్ ఇదే తాగాడంట అప్పట్లో, అందుకే నేను కూడా ఇదే తాగుతున్నాను. ఎవరు చెప్పారా నీకు? నవాబ్ చెప్పారా? అరే ఇదో బోన్ బ్రాత్. అది కూడా ఎగ్జాక్ట్ ఇక్కడే కూర్చొని తాగేవాడంట. అలా పొద్దున అలా సన్ రైజ్ అవుతా ఉంటాడు, ఇక్కడ కూర్చొనేవాడంట నవాబు. అచ్చా అచ్చా. ఈ టైంలో అక్కడ సన్సెట్ అవ్వబోతుంది, మరి అక్కడి నుంచే సన్ రైజ్, అక్కడి నుంచే సన్సెట్ అలా. అంటే యాక్చువల్గా ఫలక్నుమా ప్యాలెస్లో అలాగే అవుతుంది, అంతే కదా? కాదు, మేబీ సన్సెట్లో కూర్చున్నాను. ఓకే. ఒక ఫోటోగ్రాఫర్ దొరికాడు కానీ నన్ను బతికిచ్చాడు. యాక్టింగ్ చేయాలి. లేదంటే ఈ మధ్యలో కొత్త స్టోరీ స్టార్ట్ చేసావు కదా, నువ్వు అసలు తీయలేదు, నాకు గుర్రం షాట్ ఒక్కటి కూడా తీయలేదు, అది ఇది, నేను అస్సలు అనవసరంగా మిస్ అయ్యాను, అది అంటావు. మళ్ళీ నిజాం స్కూల్ ఇచ్చాను డైరెక్ట్ చూసాను. ఏంటి ఐటమ్ ఇది? అత్తర్ కా గోష్. మోకే గారు, ఈ దీనికి ఒక స్టోరీ ఉందండి ఈ డిష్కి. అప్పుడు నిజాము కనిపెట్టాడు. గ్రేట్ ఏంటంటే ఇక్కడ బెస్ట్ థింగ్ నాకు ఎగ్జాక్ట్ నిజాం తిన్న ప్లేట్లోనే అదే పత్తర్ కా గోష్, అదే రెసిపీ. బిల్లి గారు చెప్పింది సీరియస్ తీసుకుంటున్నారేమో. ఆయన హాఫ్ ద టైం ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. ఏం సీరియస్ తీసుకోకండి, మేమేం మీకు హిస్టారికల్ చెప్పట్లేదు. నో క్లెయిమ్స్. ఫలక్నుమా ప్యాలెస్కి వచ్చి ఇటాలియన్ తినే వాళ్ళు నేను ఒక్కదాన్నేమో కదా. అవును. ఫుడ్ ఇస్ సో గుడ్. దిస్ ఇస్ ద బెస్ట్ వైట్ సాస్ స్పెగెటీ ఐ ఎవర్ హ్యాడ్ ఇన్ మై లైఫ్. బిలీవ్ నువ్వు టేస్ట్ చేయి. నేను చేయను, నేను నిజాం తింటాను, నీలాగా లార్డ్ రిచర్డ్ ఫోర్డ్ తిన్నాను నేను. హలో మిస్టర్ లార్డ్ రిచర్డ్ ఫోర్డ్, ఏమైంది? నువ్వు టచ్ చేసావు అందుకు ఇది నిజామీ స్పెగెటీ అయిపోయిందా? తినొచ్చు. బిల్లి గారు బిర్యానీ కావాలా? బిర్యానీ కావాలి, కానీ ఇప్పుడు నేను అప్పట్లో నిజాం ఏం చేసేవాడు అదే చేస్తాను. అప్పట్లో వాళ్ళు బిర్యానీ కావాలంటే ఇలా చూసుకొని డైరెక్ట్ కిచెన్లోకి ఇలా కొట్టేవాళ్ళు. అప్పుడు కొడితే అప్పుడు వాళ్ళు వెంటనే ఎందుకు పిలుస్తున్నావురా? రాను రాను నిజామ్స్కి రెస్పెక్ట్ లేకుండా పోయిందిరా. డైరెక్ట్ కిచెన్లో కొడతాను రా. ఇప్పుడు నువ్వు ఫేక్ నిజాం అని తెలిసిపోయిందిరా అందరికీ. నేను ఇప్పుడు వస్తాను డైరెక్ట్. ఇప్పుడు ఎలాగో వస్తారు, అలా పిలిస్తే నేనైనా పిలిస్తే వస్తారు. ఆఫ్టర్ లాంగ్ లంచ్ మేము రూమ్కి వెళ్తున్నాం. రూమ్ టూర్ కూడా చేద్దాం. లెట్స్ గో. మన రూమ్ నెంబర్ ఏంటి? మన రూమ్ నెంబర్ 216. బిల్లి ఆర్కిటెక్చర్ చూస్తున్నావా? లైక్ నువ్వు ఇక్కడ నిలబడితే సెంటర్లో ఇంకా అలా సెంటర్ స్ట్రేట్ ఇంత వెల్ అలైన్డ్ ఉంది చూడు. ఎస్ రెడీ. ఎంత సటిల్ అండ్ క్లాసీ ఉంది. పోల్చి కలర్స్ చాలా బాగున్నాయి కదా. గ్రీన్ అండ్ వైట్ లో చాలా సటిల్ అండ్ బ్యూటిఫుల్ ఉంది. క్వైట్ బిగ్ రూమ్. లైక్ ఇక్కడ నుంచి ఇంకొక డోర్ ఉంది. ఈ డోర్ బయట ఒక చిన్న సిట్అవుట్ లాగా ఉంది. ఇలా ఉంది ఒక చిన్న సిట్అవుట్ అందరికి. సో ఆ సిట్అవుట్ నుంచి ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక వర్కింగ్ స్టేషన్ ఉంది, ఒక వర్కింగ్ డెస్క్.
ఇది నువ్వు యూజ్ చేయవు బిల్లి గారు బికాస్ దేర్ ఇస్ నో వర్క్ ఓవర్ హియర్ ఓన్లీ లీజర్ ఓకే ఓకే మూవింగ్ ఆన్ ఈ సైడ్కి వస్తే నైస్ లౌంజ్ సోఫా దిస్ ఈజ్ సచ్ an amazing bed లిటరల్ గా డైవ్ చేయాలనిపిస్తుంది ఓకే సో ఈ సైడ్ చూపించావా సో దిస్ ఇస్ ద టీవీ యూనిట్ విత్ క్యాబినెట్ ఓవర్ హియర్ చిన్న టీ స్టేషన్ ఉంది ఫర్ ఈవినింగ్ టీ ఇట్స్ ఆల్మోస్ట్ ఈవినింగ్ ఒక చిన్న క్యూట్ డ్రెస్సర్ కూడా ఉంది కదా హౌ థాట్ఫుల్ సో దిస్ ఇస్ ద చిన్న డ్రెస్సింగ్ ఏరియా ఇక్కడ 2 వార్డ్రోబ్స్ ఉన్నాయి వన్ ఇస్ దిస్ అండ్ వన్ ఇస్ ఫర్ యూ బిల్లి గారు సో మనకి గొడవలు కూడా అవ్వవు నీ సామాన్ నువ్వు పెట్టుకో నా సామాన్ నేను పెట్టుకుంటాను అండ్ నౌ గైస్ ఒక లగ్జూరియస్ బాత్ టబ్ ఉంది ఇంట్లో వీ డోంట్ గెట్ టు ఎంజాయ్ సచ్ థింగ్స్ కదా సో హియర్ యూ కెన్ సోక్ అండ్ రిలాక్స్ అండ్ ఫర్గెట్ ఆల్ యువర్ వరీస్ Really, it's so antique and beautiful kada. Forest essential products ఉన్నాయి. ఓ నిజామ్స్ ఇదే వాడేవాళ్ళ నేను వాడతాను పెట్టారు ఇక్కడ ఒక చిన్న నోట్ ఉంది ఇదేంటి చూద్దాం To make your stay in the room more pleasurable, we are offering you Multani Mitti to apply as a face pack. మా ఫ్యామిలీ హౌస్ ఉంది కదా కాల్కటాలో ఇంతకు ముందుది పాత హౌస్ ఇప్పుడైతే వేరే హౌస్ కి షిఫ్ట్ అయిపోయాం మళ్ళీ సో అక్కడ కూడా ఇలాగే ఉండేది బాత్ టబ్ విత్ అది ఎక్స్టెండెడ్ ఉంది కదా బ్యాక్ వరకు ఆ కాల్కటా హౌస్ గుర్తొస్తుంది నాకు ఇది చూస్తే అంతా అవునా సో బేసికలీ చాలా మందికి ఈ డౌట్ రావచ్చు బట్ వై దిస్ ప్రాపర్టీ సో ఎక్స్పెన్సివ్ guys it was actually the palace of the Nizam so it is a heritage property and idi Taj ippudu take over chesaru so heritage properties meeru anywhere in the world meeru heritage properties kelte it is always expensive because daniki oka charm untundi oka history attached untundi kada and you feel so special when you come to places like this like regular hotels kelli enta spend chesina sare that is different kani ilanti heritage properties koste you feel that you are a part of royalty or history డెజర్ట్ ప్లాటర్ సెట్ చేస్తున్నాను ఫర్ యూ అండ్ మీ నువ్వు కూడా వచ్చేసి ఎస్ వన్ బెడ్ ఫర్ యూ బిల్లి గారు సో బిల్లి గారు ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే ప్యాలెస్ టూర్కి మెయిన్ ప్యాలెస్ ఏరియా ఏదైతే ఉందో అక్కడ చాలా మాస్టర్ పీసెస్ థింగ్స్ ఉన్నాయి ఆర్కిటెక్చర్ అని ఏదైనా అవన్నీ ఇప్పుడు చూపించబోతున్నాం లెట్స్ గో అని ఇద్దరం షార్ట్లో ఉంటే ఎంత బాగుండేది కదా అవును కానీ మనం ఆల్రెడీ వాళ్ళ స్టాఫ్ని ఎంప్లాయ్ చేసేసాము ఒకరిని ఇప్పుడు ఇంకా చేస్తే బాగుండదు ప్రతి ఒక్క టైంకి ఈ ప్లేస్ అంతా లుక్ మారిపోతూ ఉంటుంది కదా మనం వచ్చినప్పుడు ఒకలా ఉండేది ఇప్పుడు చూస్తే ఇట్స్ లైక్ టోటలీ డిఫరెంట్ గోల్డెన్ ఆర్లో ఎంత బాగుంది కదా అవును షూర్ కదా సో రిసెప్షన్ ఏరియా నుంచి ప్యాలెస్ టూర్ స్టార్ట్ అవుతుంది వీఆర్ ఆల్మోస్ట్ దేర్ ప్యాలెస్ టూర్ స్టార్ట్ అవ్వబోతుంది అండ్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ టు షో యూ పీపుల్
మనకు వచ్చిన గైడ్ నిజాం ఫ్యామిలీకి చాలా క్లోజ్గా ఉండేవారండి. సో ఆయన ఈ ప్యాలెస్ హిస్టరీ గురించి ఏమేమి చెప్పారో మీకు చెప్పేస్తాను. ఈ ప్యాలెస్ 1893లో కంప్లీట్ అయిందండి. అండ్ ఇది అప్పుడు హైదరాబాద్కి ఉన్న ప్రైమ్ మినిస్టర్ నవాబ్ వికార్ ఉల్ ఉమ్రా కన్స్ట్రక్ట్ చేశారంట. ఇది కన్స్ట్రక్ట్ చేయడానికి 9 years పడిందండి. అండ్ ఇక్కడ మోస్ట్లీ మీకు గ్రీక్ అండ్ యూరోపియన్ ఆర్కిటెక్చర్ కనిపిస్తుంది. 1893లో ఈ ప్యాలెస్ కన్స్ట్రక్షన్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. అండ్ ఫలక్ నుమా అంటే ఉర్దూలో మిర్రర్ ఆఫ్ ద స్కై అన్నమాట. ఇది వచ్చేసి రిసెప్షన్ ఏరియా అండి. అండ్ ఇది ఒక చాలా రినౌండ్ ఆర్టిస్ట్ ఈ ఫ్రెస్కో పెయింటింగ్స్ అన్నీ రెడీ చేశారు. సో ఈ ప్రైమ్ మినిస్టర్ అప్పుడున్న నిజాంని ఇన్వైట్ చేశారు స్టే కోసం. ఆయన ఇక్కడికి వచ్చి హీ జస్ట్ ఫెల్ ఇన్ లవ్ విత్ ద ప్లేస్. ఆయన ట్రిప్ని ఎక్స్టెండ్ చేస్తూ 1 month వరకు ఇక్కడే ఉండిపోయారంట. ఆ టైంలో ఈ ప్రైమ్ మినిస్టర్ అప్పుడున్న నిజాం, హీ వాజ్ ద 6th నిజాం అనమాట. సో ఆయనకి ఈ ప్యాలెస్ గిఫ్ట్గా ఇచ్చేశారు. దిస్ ప్యాలెస్ ఇస్ ఫిల్డ్ విత్ ద నిజామ్స్ ట్రెజర్స్ గైస్. పెయింటింగ్స్, ఆర్టిఫాక్ట్స్, ఫర్నిచర్, వెనేషియన్ షాండిలియర్స్, స్టాచ్యూస్ అండ్ ఓవర్ 5,000 books గైస్. తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ ఈ ప్యాలెస్ని ఇయర్ 2000లో టేక్ ఓవర్ చేసి మేక్ ఓవర్ చేయడానికి వాళ్ళకి 10 years పడిందండి. అండ్ దెన్ ఇట్ వాజ్ ఓపెన్ టు పబ్లిక్ ఇన్ 2010. విషయం తెలుసా, దిస్ ఈజ్ a 101-seater డైనింగ్ టేబుల్. కెన్ యూ బిలీవ్ దట్? జస్ట్ లుక్ at how massive it is. మన క్రిస్మస్ పార్టీలో ఇలాంటి డైనింగ్ టేబుల్ పెట్టుకుందాం అది నెక్స్ట్. ఈ ప్యాలెస్లో బ్యూటీ ఏంటంటే ఇంత హైట్లో ఉండడం వల్ల ప్రతి ఒక్క యాంగిల్ నుంచి ఒక డిఫరెంట్ సిటీ వ్యూ ఉంటుంది. జస్ట్ చెక్ అవుట్ దిస్ గార్జియస్ వ్యూ గైస్. So guys, did you see the grandeur? It is mind-blowing. ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి బిల్లి గారు? we are going to go for dinner. దానికన్నా ముందు ప్యాలెస్ది ఒక ఎక్స్టర్నల్ నైట్ వ్యూ చూడండి. సో గైజ్, అది మన ఫలక్ నుమా ప్యాలెస్ టూర్. ఇట్ ఈస్ సో రాయల్ గైజ్. నిజంగా మీకు కెమెరా స్క్రీన్లో కనిపించే దానికంటే చాలా చాలా గ్రాండ్గా ఉంది. యూ హ్యావ్ టు సీ టు బిలీవ్ ఇట్. ఇంకొకటి, ఇక్కడ స్టే చేస్తేనే మీరు చూడొచ్చు అని అనుకోకండి, బికాజ్ యూ కెన్ ఆల్సో కమ్ ఫర్ హై టీ ఓవర్ హియర్ అండ్ ఆ టైంలో ప్యాలెస్ టూర్ మొత్తం చూసుకోవచ్చు. It starts at 5 o'clock. I think you should come here and check out the place once. So guys, మంచిగా రెస్ట్ తీసుకున్నాం కాసేపు. ఆ తర్వాత ఇప్పుడు డిన్నర్కి వచ్చాం. అండ్ బయట చాలా బ్యూటిఫుల్గా ఉంది, బట్ దానికి సెపరేట్ ఛార్జెస్ ఉన్నాయి. సో దట్స్ వై వీఆర్ సిట్టింగ్ ఇన్ ద రెస్టారెంట్. ఎందుకంటే మేము ప్యాకేజ్తో తీసుకున్నాం కదా, సో మా ప్యాకేజ్తో ఈ రెస్టారెంట్లోనే ఉందన్నమాట. బిలీవ్ ఏంటి మళ్ళీ రిపీట్ చేశారు ఆర్డర్ మార్నింగ్ది? మళ్ళీ నిజాం ఫీల్ అవుతాడు తినకపోతే. ఏం తింటున్నావు అదైనా చెప్పు. షీకామూరి కబాబ్ అని మిన్స్డ్ ల్యాంబ్. ఓకే, అసలు తినాల్సింది, అంత బాగుంది. నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోతుంది. అండ్ అది ఇది మన హైదరాబాదీ బెస్ట్ థాలీ. అండ్ గైజ్, ఇది వచ్చేసి నా స్టార్టర్ భర్వా పనీర్ టిక్కా. భర్వా అంటే స్టఫ్డ్ అనమాట. సో ఈ పనీర్లో విచ్ ఇస్ యాజ్ సాఫ్ట్ యాజ్ సిల్క్, ఇంకా చూడండి నట్స్ ఫిల్లింగ్ ఉంది విత్ అ పర్ఫెక్ట్లీ బ్యూటిఫుల్ మ్యారినేట్ అండ్ ఇట్ ఈస్ డెలిషియస్. మీరైతే లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు. గమ్కి నల్లి అండ్ జీరా ఆలు
ఇది చాలా చాలా ఫేమస్ ఇక్కడ. నా దాల్ రైస్ కూడా సూపర్ ఉంటుంది చూడు. థ్యాంక్ టు కాల్ ఇట్ అ నైట్ గైస్. వాళ్ళు వచ్చి మా రూమ్ మొత్తం మేక్ చేసేసారు అండ్ దే మేడ్ అస్ అ ఫ్రేగ్రెంట్ లవ్లీ ఇతర్ బాత్ విచ్ వీఆర్ గోనా ఎంజాయ్ రైట్ నౌ. సీ యూ టుమారో మార్నింగ్. బాయ్. గైస్ వీడియో ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాం బికాజ్ ఇప్పటికే వీడియో చాలా లాంగ్ అయిపోయింది కాబట్టి. కానీ మా ఎక్స్పీరియన్స్ మొత్తం పార్ట్ 2లో చూడండి. పార్ట్ 2 ఇక్కడే పైన మీకు సజెషన్స్లో వస్తాయి. ఇంకొక విషయం, మేము చూస్ చేసుకున్న రూమ్ ఈజ్ ద లోయెస్ట్ కేటగిరీ రూమ్ విచ్ ఈజ్ ఆల్సో సూపర్ ఎక్స్పెన్సివ్ గైస్. కానీ ఇక్కడ ఉన్న మోస్ట్ ఎక్స్పెన్సివ్ రూమ్ విచ్ ఇస్ ద నిజాం స్వీట్, it is for 7,55,000 plus taxes. Can you believe that? Our room tour kuda మేము మీకు arrange చేయడానికి try చేస్తున్నాం. So stay tuned to Asterix. See you on the other side. Till then, it's bye from Asterix.